మీరు కనుక జిమ్ లో ఈ 2 మిస్టేక్స్ చేస్తుంటే మిమ్మల్ని ఇంజురీస్ నుంచి ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఫస్ట్ మిస్టేక్, నాట్ వార్మింగ్ అప్ ప్రాపర్లీ. థింక్ అబౌట్ ఇట్. యుద్ధానికి షోల్డర్స్ ట్రైనింగ్ లేకుండా డైరెక్ట్ గా బ్యాటిల్ ఫీల్డ్ పంపిస్తామా? లేదు కదా. కానీ మనం హెవీ బెంచ్ ప్రెస్ చేస్తాం, హెవీ స్క్వాట్ చేస్తాం, హెవీ డెడ్ లిఫ్ట్ చేస్తాం వితౌట్ ప్రాపర్లీ వార్మింగ్ అప్ అవర్ మజిల్స్, వితౌట్ ప్రాపర్లీ వార్మింగ్ అప్ అవర్ జాయింట్స్. వార్మప్ అంటే జస్ట్ ఫార్మాలిటీ కాదు, ఇది మన బాడీకి సిగ్నల్, బాస్ వర్కౌట్ స్టార్ట్ అవబోతుంది, రెడీగా ఉండు అని. 5 to 10 minutes ప్రాపర్ వార్మప్ మీ ఇంజురీ రిస్క్ ని చాలా వరకు తగ్గిస్తుంది. సెకండ్ మిస్టేక్, ఈగో లిఫ్టింగ్. ఇది ఆల్మోస్ట్ చాలా మంది చేసే మిస్టేక్. మీ డే 1 ని వేరే వాళ్ళ డే 100 తో కంపేర్ చేసుకోవడం. అతను 100 kg డెడ్ లిఫ్ట్ చేస్తున్నారని మీరు కూడా మీ ఫస్ట్ 1 week ఆఫ్ జిమ్ లోనే 100 kg డెడ్ లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తారు. మీరు వెయిట్ లిఫ్ట్ చేయలేరు, కానీ వెయిట్ మిమ్మల్ని లిఫ్ట్ చేస్తుంది. అండ్ ఫైనల్ గా లాస్ అయ్యేది ఎవరు? మీరే. రిమెంబర్ దిస్, జిమ్ లో స్ట్రాంగెస్ట్ పర్సన్ అంటే ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేసేవాడు కాదు, ఇయర్స్ తర్వాత కూడా కన్సిస్టెంట్ గా ఇంజురీస్ లేకుండా ట్రైన్ చేసేవాడు. సో ప్లీజ్ వార్మ్ ని స్కిప్ చేయకండి, ఈగోని వర్కౌట్ కి తీసుకురాకండి. బికాస్ మజిల్స్ బిల్డ్ అవడానికి మంత్ పడుతుంది, కానీ ఇంజురీస్ అవ్వడానికి 1 బ్యాడ్ రెప్ చాలు.